హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయాలు ఒక అందమైన కిరీటం లాంటివి. అంతేకాదు, అవి మనల్ని ఇతర దేశాల నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ హిమాలయాలు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెబుతాయి. ఇంకా చెప్పాలంటే హిమాలయాల వల్లే మన దేశానికి ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇంకా చెప్పాలంటే ఉత్తరాన హిమాలయాలు ఉండటం వల్లే ఉత్తర దేశమంతా బాగా అభివృద్ధి చెందింది. అంతేకాకుండా ఇక్కడ హిమాలయాలు ఉండటం వల్లే ఉత్తరాన జనాభా కూడా పెరిగింది. ఇప్పుడు అర్థమైందా నేను ఈ టాపిక్ గురించి మీకు ఎందుకు చెప్పబోతున్నానని? హిమాలయాలు కేవలం పెద్ద పెద్ద పర్వతాలు మాత్రమే కాదు, అవి మన దేశానికి రక్షణ రేఖగా కూడా నిలిచిన పర్వతాలు. ఇవి మన పక్కన ఉన్న దేశాల నుంచి మనల్ని బోర్డర్లా ఉండి కాపాడుతాయి. అంతేకాకుండా మన దేశ వాతావరణం హిమాలయాల పైనే ఆధారపడి ఉంది. హిమాలయాలు అంటే అందమైన నేచర్, అందమైన కల్చర్ అయితే మీకు హిమాలయాల రేంజ్ ఏంటో తెలుసా? ఇక్కడ ఉండే ప్రతి మంచు ముక్క ఒక కథను మనకు చెబుతుంది. మరి కథలేంటో తెలుసుకుందాం పదండి. అంతు చిక్కని అద్భుతమైన ఎన్నో కథలు ఉన్నాయి. వీటిలో అవన్నీ కూడా చాలా రహస్యమైనవి. నిజంగా మన దేశానికి హిమాలయాలు జస్ట్ ఉత్తరాన ఉన్న పర్వతాలు మాత్రమే కాదు, భారతదేశ ఆత్మ కూడా. ఇవి జస్ట్ మంచుతో కప్పబడిన పర్వతాలు మాత్రమే కాదు, మన దేశానికి కనిపించని కాపాలదారు కూడా. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా భారతదేశాన్ని హిమాలయాలు ప్రొటెక్ట్ చేస్తున్నాయి. నిజంగా ఈ పర్వతాలు చాలా ఎత్తైన పర్వతాలు, అలాగే సురక్షితమైన ఆయుధాలను ధరించిన పర్వతాలు కూడా. హిమాలయాల నుంచే పలు పవిత్రమైన నదులు పుట్టుకొచ్చాయి. ఎన్నో లక్షల కోట్ల వనమూలికలు కూడా ఉన్నాయి. అలాంటి గొప్ప హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయో ఇప్పుడు చూద్దాం.